అసిమునీర్ ఒక పిచ్చి కుక్క, వెనుకుండి బిస్కెట్ వేసి మురిగిస్తున్నది ఒక గుంట నక్క. తారీఫ్లకి తలవంచలేదని, వాడి అజమాయిషికి బెదరలేదని ఆ గుంట నక్క ఈ పిచ్చి కుక్కని వైట్ హౌస్కి పిలిచి 2 రొట్టెలు బొచ్చలో వేస్తే ఆ కుక్క ఏం మురిగిందో తెలుసా? నాకు తెలుసు నా భాష కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉందని, జియో పాలిటిక్స్ డిస్కస్ చేసినప్పుడు, పొలిటికల్ కామెంటరీ ఇస్తున్నప్పుడు భాషా భావోద్వేగాలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని. కానీ కొన్ని విషయాలు కొన్ని తరహాలోనే మాట్లాడుకోవాలి. వైట్ హౌస్కి ఇన్వైట్ చేయబడ్డ పాక్ ఆర్మీ చీఫ్ భారత్కి పలు వార్నింగ్స్ ఇస్తున్నాడు. మొదటిది, భారత్తో వారు న్యూక్లియర్ దాకా పోతే మేం మాత్రమే పోము, సగం ప్రపంచాన్ని తుడిచేస్తాం. రెండోది, భారత్ ఒక బెంజ్ కారు, మేము టిప్పర్ లారీ, వాళ్ళొచ్చి మమ్మల్ని గుద్దినా మేమెళ్ళి వాళ్ళని గుద్దినా వాళ్ళకే రిస్క్. మూడవది, భారత్ ఇండస్ వాటర్ని ఆపి డ్యామ్ కడితే మిస్సైల్స్ వేసి కూల్చేస్తాం. 4, ముఖేష్ అంబానీకి లైఫ్ థ్రెట్స్ ఇస్తున్నాడు, అంబానీని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఊరపందిని వైట్ హౌస్కి పిలిచి ఆ చిత్తంతా వాగడానికి ఒక వేదికనిచ్చి దాన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియాలో సర్క్యులేట్ చేసి ట్రంప్ తన నక్క తెలివిని చూపాడు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇది విన్న తర్వాత ఒక సగటు భారతీయుడిగా మాట్లాడితే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో పాకిస్తాన్ ప్రేమికుల్ని, పాకిస్తాన్ సపోర్టర్స్ని, పాకిస్తాన్ సింపథైజర్ని పక్కన పెడితే మిగతా వాళ్ళు పోసే ఉచ్చలో కొట్టుకుపోయే దేశమా మనకు వార్నింగ్ ఇచ్చేది? హౌకత్ దేకే బాత్ కర్ చూతియే. ప్రపంచ ధనవంతుల్లో 105 మంది మన దేశంలోనే ఉన్నారు. పాకిస్తాన్ మొత్తం జీడిపి కన్నా వీళ్ళ సంవత్సర ఆదాయం ఎన్నో రేట్లు ఎక్కువ. వీడు భారత్ మీద మిసైల్స్ వేయాలంటే చైనా దగ్గర, అమెరికా దగ్గర బిచ్చం అడుక్కోవాలి. నా భారత్కి దీపావళి రోజు మందుగుండు సామాన్లు సరిపోతాయి. నాకు నా భాష, నా భావోద్వేగాల కన్నా నా దేశం ముఖ్యం. నా దేశం గురించి ఎవ్వడు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో సమాధానం ఇస్తా. జై భారత్.